ఒక డైరెక్షన్ ఇచ్చారు గౌరవ సభ్యులకి, దాని పరంగా కూడా గౌరవం లేదు. ఏం సార్ ఇది? వాట్ ఇస్ దిస్ సార్? ఎమ్మెల్యే గారు అనిరుద్ధ్ రెడ్డి గారు లేవనెత్తిన అంశం అధ్యక్ష, ఇది ఉత్తర తెలంగాణకు చాలా ఉపయోగకరం అధ్యక్ష. ఎందుకంటే మా ప్రాంతంలో కల్తీ కళ్ళు అంటే వేలాది మంది అస్థిపంజరాలాగా తయారవుతున్నారు అధ్యక్ష. అదే టకీలా, అదే సోదరుడు మంచి పేరు పెట్టింది టకీలా అని. ఇది ఒక అందుకు అంటే మా స్పెషల్లీ ఫర్ ఆర్మూర్ అండ్ నిజామాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా చాలామంది ఈ అల్ఫాజోలం కల్తీ సారా దాగి, అది ఇది తెల్లకళ్ళు బయటిది మొత్తం అస్థిపంజరాలాగా తయారవుతున్నారు, పిచ్చోల్లాగా తయారవుతున్నారు, దుబాయ్ జైళ్ళలో పడుతున్నారు. దీనివల్ల మేము చిన్నప్పుడు అధ్యక్ష మా ఊర్ల చుట్టంతా రావుట్ల, సిరికొండ, బంజారాలు చాలామంది ఉండేవాళ్ళు అధ్యక్ష. అప్పుడు ఇప్పసారా తాగితే ఇలాంటి దొరల అధ్యక్ష మంచి అప్పుడు కూడా విసుకరికి ఇట్లా తాగినరచ్చు, కానీ మేము సామాన్య రైతు కుటుంబాలు కాబట్టి ఎవరో మీలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు ఇప్పసార మీద మీరు నవ్వుతున్నారంటే ఇప్పసార విలువ తెలియని వాళ్ళు మా ప్రాంతం అధ్యక్ష. మునిపెల్లి, లక్ష్మాపూర్ లంబాడి తండలు, రావుట్ల లంబాడి తండలు వీళ్ళకి అర్థమవుతుంది అధ్యక్ష. మా తాతలు కూడా అదే తాగినరు, 6 ఫీట్లు 100 సంవత్సరాలు బతికినారు అధ్యక్ష. దానికి మీకు కల్తీ సారా కాదు, ఇది ఇప్పసారా కాదు, ఇది ఆర్గానిక్ విస్కీ. ప్రపంచంలో 130 దేశాలు తాగుతున్నాయి అధ్యక్ష. ఈ ప్రాంతంలో అడవి కొట్టడం అవుతుంది అధ్యక్ష. మా దగ్గర రావుట్ల అనే గ్రామము, సిరికొండ ఏరియాలో వాళ్ళకి ఆదాయం మీరు ఇట్లా రన్నింగ్ కామెంటరీ చేస్తే కొద్దిగా ఆగండి కదా, ఒక రాష్ట్రానికి ఉపయోగపడే పదని చెప్తాము. అంటే ఒకటి అట్లా అధ్యక్ష, ఇప్పుడు అక్కడ చావులు మేము చూస్తున్నాం, వీళ్ళకేం బాధ? రోజు దుబాయ్కి వెళ్ళి ఫోన్ వస్తుంది, శంషాబాద్కి వెళ్ళి రోజు ఒక ఫోన్ వస్తుంది, ఎయిర్పోర్ట్కి వెళ్ళి. మీరు మాట్లాడండి. వాడు గుల్ఫారం కళ్ళు తాగి, అల్ఫాజోలం కళ్ళు తాగి పిచ్చోడు అవుతున్నాడు. వాడి కిడ్నీలు పోతున్నాయి, గుండెలు పోతున్నాయి, ఆడి పానాలు పోతున్నాయి, ఆడి భార్య బిడ్డలు విధవలు అనాథాలు అవుతున్నారు. దీని సీరియస్నెస్ మీకు తెలుస్తాయి కదా. ఆ గ్రామీణ ప్రాంతాలు భ్రష్టు పట్టిపోయినాయి. ఇప్పుడు ములుగు, ఏటూరు నాగారం సైడు ఆ పోడు వ్యవసాయానికి అడివంతా తవ్వేస్తున్నారు అధ్యక్ష. దీనివల్ల వాటర్ ప్రాబ్లం లేదు అధ్యక్ష. దీనికి ఎటువంటి పెస్టిసైడ్ అవసరం లేదు. దీన్ని మనం ఆర్గానిక్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఎక్కడెక్కడైతే అడవిలో ఉపయోగపడుతుందో గిరిజనులకు, ట్రైబల్స్ కూడా ఉపయోగపడుతుంది అధ్యక్ష. దానివల్ల రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. నేనేమంటున్నాను అధ్యక్ష, ఇప్పుడు ఈ కల్తీ కళ్ళు వల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రభుత్వం ఎంత సీరియస్ ఉన్నా, మొన్న కూడా కామారెడ్డి జిల్లాలో సుమారు కొద్దిమంది, మా దగ్గర అయితే మరీ ప్రాబ్లం అవుతుంది అల్ఫాజోలం వల్ల. నేనేమంటున్నాను, ప్రభుత్వాన్ని సీరియస్గా ఆలోచించమంటున్నాను. మీకు ఇప్పసారంటే నవ్వులాటు ఉంది. ఇప్పసార 130 దేశాల రెవెన్యూ ఇచ్చింది. ఇక ఈ రాష్ట్రం గురించి కొద్దిగా మీరు ప్రపంచం గురించి తెలుసుకొని మాట్లాడండి. ఇప్పుడు సోదరుడు చెప్పిండు, ఏ దేశంలో ఫ్రాన్స్లో ఏం వాడుతున్నారు, ఇంగ్లాండ్లో ఏం వాడుతున్నారు, దాని పేరు నీకు ఇప్ప అయిండొచ్చు, టకీలా అయిండొచ్చు. ఒకవేళ దాని బ్రాండ్ తయారు చేసి దయచేసి ఆ ఇందిరమ్మ పేరు మాత్రం పెట్టకండి, ఏదైనా మంచి పేరు పెట్టుకుందాం. నేను నాగేశ్వర రెడ్డి గారు అద్దు మంచి ఇంత అవగాహన లేకుండా మాట్లాడుతుంటే, ఇంత అవగాహన లేకుండా మాట్లాడితే మంచిది కాదు. ఏం తమాషానా? ఎందుకు ఇందిరమ్మ పేరు ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఏం మాట్లాడుతున్నాడు? దానికి ఏం భాష? రికార్డు ఎందుకంటే మాట్లాడుతున్నాడు? క్షమాపణ చెప్ప. ఇప్పుడు మాట్లాడేది సారా టకీలా గురించి. సారా టకీలా గురించి మాట్లాడుకుని ఇందిరమ్మ పేరు తీస్తాడా? ఏం దయచేసి నేను సభ అధ్యక్ష, వెరీ అన్ఫార్చునేట్, ఒక గౌరవ సభ్యుడు ఇక్కడ దాకా వచ్చేటువంటి విధంగా మాట్లాడుతుంటే మహిళలకు సంబంధించి, అందులో చనిపోయిన మహిళ ఈ భారతదేశంలో వాళ్ళ నాయకుడు ఎప్పుడు అరే పేరు ఇట్లా మాట్లాడితే ఆ పేరు తీసి పెట్టేదంటే ఏమన్నట్టు పెట్టు. దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ సార్. ఆయన పేరు అరే ఎట్లా మాట్లాడతారు మీరు అంతా పూర్తిగా? ఇది వెరీ అన్ఫార్చునేట్ అధ్యక్ష. ఆయన మాట్లాడించే ప్రశ్న లేదు అధ్యక్ష. ఆయన ఇది పొరపాటు అనేదాకా మాట్లాడించే ప్రశ్న లేదు. ఎట్లా మాట్లాడతారు ఇందిరమ్మ పేరు? లేదా ఇందిరా అధ్యక్ష, ఆయనే సారీ చెప్పాలి, అది తొలగించాలి. ఇందిరమ్మ పేరు అనేటువంటి ప్రస్తావన, అది సారా టకీలా పేరు పెట్టద్దని మాట్లాడుతున్నారు. ఇదే ఎంత అన్యాయం అధ్యక్ష. ఏం అవగాహన ఉండి మాట్లాడుతున్నా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నా? శ్రీ గారు వారు మాట్లాడుతున్నారు కదా, ఇందిరమ్మ పేరు ఎందుకా? నువ్వు పెంచిన పేరు ఎట్లా చూస్తారు?
ఇందిరమ్మ పేరు ఎట్లా ఇస్తారు? ఎట్లా ఇస్తారు ఇందిరమ్మ పేరు? మంత్రి గారు నథింగ్ డూయింగ్ సార్. ఎట్టి పరిస్థితులలో ఆయన క్షమాపణ చెప్పాల్సిందే. ఆయన క్షమాపణ చెప్పాల్సిందే. ఇందిరమ్మ పేరు సారాకు సంబంధించి ప్రస్తావించినందుకు మా దేవత ఈ దేశానికి సంబంధించి వాజ్పేయి గారు ఉక్కు మహిళ అని చెప్పినాడు, దుర్గాదేవి అన్నాడు. అటువంటి ఆ పేరును వీళ్ళు కేంద్రంగా ఉచ్చరిస్తారా? ఏమైనా కనీస అవగాహన ఉందా? గౌరవ సభ్యులకి అర్హత ఉందా? ఇదేం పద్ధతి అధ్యక్ష? దయచేసి నేను ఇందిరమ్మ పేరు గురించి మాట్లాడితే ఎంత అన్యాయం చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడించేది లేదు. బరాబర్ ఆయన క్షమాపణ చెప్పాల్సిందే. ఎల్ఏ మినిస్టర్ అధ్యక్ష, కూర్చోండి. కూర్చోండి. గౌరవ బీజేపీ కూర్చోండి. శాసనసభ్యులు శాసనసభకు సంబంధించిన నియమావళి కానీ పార్లమెంటరీ లాంగ్వేజ్కి సంబంధించి కానీ పెద్దలను గౌరవించడంలో కానీ మాజీ ప్రధాని ఈ దేశం గురించి త్యాగం చేసిన మా నాయకురాలు మాజీ ప్రధానమంత్రి గురించి అసలు ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం అధ్యక్ష. మేము ఈరోజు ఏకపక్షంగా అందరూ సభాపక్షంగా కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష, తప్పకుండా క్షమాపణ చెప్పాలా అధ్యక్ష. ఈరోజు మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ నాయకులు వారు కూడా స్పందించాలి. ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడుకొని ఇదేం ప్లాట్ఫామ్ అధ్యక్ష? ఇది ఏంది అధ్యక్ష? మీరు వారు మాట్లాడంగానే వారు బీజేపీ శాసనసభ్యులు, నేను నిజంగా అప్పుడు కూడా చెప్పాను, బీజేపీ శాసనసభ్యులు వారికి అత్యవసర పని ఉంది అంటే మేము ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన సభ్యులు మాట్లాడాల అవకాశం ఇచ్చిన తరుణంలో వారిని కోరినాం. వారికి ఇస్తే మళ్ళా వీరు గారితే గౌరవ శాసనసభ్యులు అంటే మాకు గౌరవం, కానీ ఆ విధంగా మాట్లాడటం సరికాదు. తప్పకుండా క్షమాపణ చెప్పాల్సిందే, క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ఈరోజు ఎవరి పరంగా గౌరవం లేకుంటే సభకు ఏ విధంగా గౌరవం దక్కుతుంది అధ్యక్ష? అరే ఎట్లా మాట్లాడతారా? మినిస్టర్ గారు, శ్రీహరి గారు. అధ్యక్ష, సోదరుడు రాకేష్ రెడ్డి గారు ఇప్పపూత సార గురించి శాసనసభ్యులు మాట్లాడుతున్నప్పుడు ఈ విషయంలో ఎవరో అడిగితే ఎంత సీరియస్ గా అధ్యక్ష, ఎంత సీరియస్ గా మా వాళ్ళ జీవితాలు పోతున్నాయి, భార్య ఇదైపోతున్నాయని మాట్లాడి సీరియస్నెస్ తీసుకొచ్చి తానకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఎస్ ఆయన మాట్లాడుతున్నట్టు అర్థం ఉందని చెప్పి మేము అవకాశం ఇస్తే ఒక మాజీ ప్రధాని అధ్యక్ష ఉక్కు మహిళగా పార్లమెంట్ లో దేశం కోసం ప్రాణం చేసి ఉక్కు మహిళగా బీజేపీ నాయకులు చెప్పిన ఒక నాయకురాలు బట్టి ఆమె పేరు పెట్టొద్దనడంలో ఎంత హాస్యాస్పదం అధ్యక్ష, ఎంత హాస్యాస్పదం అధ్యక్ష. కాబట్టి ఖచ్చితంగా దీని పట్ల ఆయన క్షమాపణ కోరాలి. ఖచ్చితంగా ఇది వర్డ్స్ కింద తీసేసే అధ్యక్ష. రాకేష్ రెడ్డి గారు వాడినటువంటి పదాలు అభ్యంతరకరమైన పదాలు అన్నింటి అధ్యక్ష ఒకసారి సభను ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష, సభను ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష. మహేష్ రెడ్డి సభను ఆర్డర్లో పెట్టండి, సభను ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష. ఈరోజు గౌరవ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, శ్రీహరి గారు కానివ్వండి, సీనియర్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కానివ్వండి, ఈ అంశంలో మరి వారు ఏమి విన్నారో, ఎందుకోసం ఈ రకంగా వారు ఇంటర్వ్యూని అయ్యేసి దీన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో నేను ఒక విషయం లెట్ మీ కంప్లీట్ నేను మా శాసనసభ్యుడు రాకేష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈరోజు ఒక నిమిషం లెట్ మీ కంప్లీట్ అధ్యక్ష, ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ
ఇక్కడ వాడలేదు. ఎల్ఏ మినిస్టర్ గారు. సార్ వారు నేను బీజేపీ నాయకులను ఎందుకు ఇంటర్వ్యూన్ కావని చెప్పడం జరిగింది అధ్యక్ష అంటే ఈరోజు ఒక నాయకుడిగా శాసనసభ బీజేపీ పక్ష మహేశ్వర్ రెడ్డి గారు ఎప్పుడైనా మేము కూడా కూడా వారి అభ్యర్థన మేరకు చైర్ నుంచి వారికి అవకాశం ఇచ్చారు. ఇచ్చినటువంటి సందర్భంలో మీరు ఇటువంటి పదజాలం సభ్యులు దయచేసి ప్లీజ్ మహేష్ రెడ్డి గారు, మీరు సీనియర్ సభ్యులు, మీకు సాంప్రదాయాలు తెలుసు, మీరు ఫ్లోర్ లీడరు. ఈరోజు పేదవాడు ఏ గ్రామానికి వెళ్ళినా ఇందిరమ్మ గురించి నేను చెప్పిన నేనేమన్నా చూడండి రికార్డులో చూసి నేనేమన్నా ఈ అభ్యంతరకరంగా పేరు పెట్టండి అని అన్నంటే నేను ఎక్కడైతే మీ ప్రభుత్వము ప్రతిదానిగా పేరు పెడుతుంది దయచేసి దీని మీద పేరు పెట్టద్దని చెప్పాను అధ్యక్ష. దాన్ని పెట్ట మీకు మంచి చెప్తే కూడా అట్లా ఎడతామంది ఎట్లా? రాకేష్ రెడ్డి గారు మీరు ఇప్పుడు ఇది ఏంది అధ్యక్ష? ఇప్పుడు నేను మాట్లాడిందని ముట్టించుకుంటే మీ రికార్డు చూడండి. ఒక హౌస్ కమిటీ వేయండి అధ్యక్ష, ఒక హౌస్ కమిటీ వేయండి. వేయండి. ఇంతకుముందు మాట్లాడినారు ఎవరు మాట్లాడినారు? ఇంతకుముందు మాట్లాడినారు ఎవరు మాట్లాడినారు? మాట్లాడి ఏం వెళ్తా అధ్యక్ష అంటే వాళ్ళ అమ్మ నీ అబ్బా అని నడుతుంది వాళ్ళు. నేను అన్నాను అధ్యక్ష, నేను అన్నదాన్ని ఎవరికైనా మంత్రి పదవులు రాకపోతే నేనేం చేయాలి అధ్యక్ష? ఒక్క నిమిషం నేనేం చేయాలి మీకు మంత్రి పదవులు రాకపోతే? నేనేమన్నా నిజంగా అధ్యక్ష, నేను చెడు ఉద్దేశం నేను మాట్లాడలేదు అవకాశం ఇస్తున్నాను అధ్యక్ష. ఆమె మాజీ ప్రధానమంత్రి అధ్యక్ష, మా గౌరవం అధ్యక్ష. ఇది సమయం వృధా చేస్తూ సభాపతి ఇచ్చినటువంటి ఒక అంశం మీద కూడా వారు అగౌరవపరిచే విధంగా నేనేమంటున్నా అధ్యక్ష, వారు ఏమన్నా పెద్ద హరీష్ రావు గారైనా సలహా చెప్తారు. వారంటారు ఇవాళ ఎవరి పార్టీ నాయకులకు సంబంధించిన పేరైనా దయచేసి పేరు పెట్టినప్పుడు కొంత మీరు కూడా ఆలోచన చేయాలి. ఒక్క నిమిషం కూర్చోండి. మహేశ్వర్ రెడ్డి గారు. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు అప్పుడు సభలో లేరు అధ్యక్ష. వాస్తవంగా శాసనసభ్యుడు రాకేష్ రెడ్డి గారు ఇప్పభూ సారా ఏదైతే గౌరవ జడ్చర్ల శాసనసభ్యులు మొదలుపెట్టినటువంటి టాపిక్ని ఎక్స్టెండ్ చేస్తూ దాని గురించి మరి ట్రైబ్స్లో ఉపయోగపడుతుంది, గిరిజన బిడ్డలకు అది ఉపయోగపడుతున్న అంశం మీద దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ మాట్లాడుతున్న సందర్భంగా ఈ దేశంలో దాదాపు 145 సంస్థలకు ఇందిరాగాంధీ గారి పేరు, రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టిన విధంగా ఇక్కడ కూడా ఎక్కడైనా పేరు పెడతారేమో, దయచేసి అలాంటి పేరు పెట్టొద్దు అని మాత్రమే అన్నారు. కానీ ఇది అన్కాన్స్టిట్యూషనల్ కాదు. ఇది ఎక్కడ కూడా మీరు రికార్డు తొలగించారు కానీ తొలగించడానికి కూడా వీల్లేదు అధ్యక్ష. ఎందుకంటే మీరు గతంలో చూసినట్లయితే అధ్యక్ష ఎన్నో అన్పార్లమెంటరీ వర్డ్స్ ఇక్కడ వాడినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. మరి అవన్నీ కూడా మీరు ఒకసారి మరి రికార్డ్స్ తీస్తే మీకు అర్థమవుతుంది అధ్యక్ష. అవేవి కూడా మీరు రికార్డులోకి వెళ్ళి తొలగించకుండా వాటి మీద కూడా మీరు మాట్లాడకుండా ఈ ఒక్క అంశం మీద కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు అని చెప్పి బుల్డోజ్ చేసేటువంటి ప్రయత్నం చేయడం ఇది సమంజసం కాదు అధ్యక్ష. దయచేసి ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేస్తూ ఇక సభను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, రాకేష్ రెడ్డి గారు ఇందిరాగాంధీ గారి గురించి ఉక్కు మహిళ అని వారు గౌరవిస్తున్నారని ఒక పక్షాన చెప్పుకుంటూ స్లిప్ ఆఫ్ టంగ్ ఎక్కడన్నా అయి ఉంటుందని చెప్పాను నేను. సరే ఏ ఆలోచన వారి ఆలోచన దృక్పథం చెప్పారు అధ్యక్ష. వారి పట్ల గౌరవము, వారి పట్ల మహేశ్వర్ రెడ్డి గారు సరే అనే కూడా గౌరవము కూడా ముఖ్యం. మాట్లాడినా సరి అయింది శ్రీరైంది కాదు అధ్యక్ష గారు. కూర్చోండి. ఇదే దిస్ ఈస్ ద ప్రెసిడెంట్ గోయింగ్ టు గెట్ క్రియేటెడ్. అరే కూర్చోవా సార్, ఇది డాక్టర్ బై ప్రొఫెషన్ అధ్యక్ష.
సార్ ఐ రిక్వెస్ట్ దయచేసి కూర్చోండి You know- కూర్చోండి కూర్చోండి సంజయ్ డాక్టర్ గారు కూర్చోండి ప్లీజ్ డాక్టర్ సంజయ్ గారు సంజయ్ గారు ఒక డాక్టర్ అధ్యక్ష మంచి చూస్తా ఉంది ఆన్ దిస్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ సందర్భంలో ఎకరం ఆఫ్ ద హౌస్ అధ్యక్ష నేను రాకేష్ రెడ్డి గారు ఈరోజు ప్రస్తావన చేస్తూ ఇందిరాగాంధీ గారిని మేము అతిగా గౌరవిస్తాం ఉక్కు మహిళగా నేను కూడా ఈరోజు అనేక సందర్భాలు వచ్చినప్పుడు ఖండన చేసినాను మాట్లాడిన వీ రెస్పెక్ట్ యూ అండ్ వీ థ్యాంక్ యూ ఫర్ దట్ ఏ సేమ్ టైం ఎక్కడైనా మా ఆందోళన అంతా ఎవరిది అధ్యక్ష మేము 3 సార్లు ఒక్కసారి ఎన్నికైనా సభ్యుడే 5 సార్లు ఎన్నికైనా సభ్యుడే మీ వెనుక కూర్చున్నాడు గౌరవ శాసనసభ్యులు ముందు కూర్చున్న శాసనసభ్యులు రూల్స్ గురించి మాట్లాడితే చెప్పిన రూల్స్ అనేది మొదటిసారి మనము ఓత్ తీసుకున్నప్పుడు రూల్స్ బుక్ చదువుకోకుండా ఈ సంవత్సరంలో కొన్ని చూసి నేర్చుకుంటాం అహంకారంతో చాలా సందర్భాల్లో చాలా మంది ఒకసారి ఎన్నికైనా రెండోసారి ఎన్నికైనా 5వ ఎన్నికైనా 6వ ఎన్నికైనా మన ప్రవర్తన అధ్యక్ష వారు కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈరోజు డిమాండ్స్ పైన కానీ మరి మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి వాదనను ఈ సబ్జెక్టులో తీసుకురావడం చాలా దురదృష్టకరం కాబట్టి అటువంటి సంఘటనలు మళ్ళీ కూడా పునరావృతం కాకుండా అడుగుతుండే అధ్యక్ష ఇటు అన్నదాతల మీద మాత్రం గౌరవం